నమస్కారం అండి. నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఎలా సాగుతుంది? చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. హైదరాబాద్ని ఈరోజు అమెరికాకు పరిచయం చేస్తూ గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్గా ఉన్నటువంటి హైదరాబాద్కు మరో సిటీని ఫోర్త్ సిటీగా ముచ్చర్లను ఏదైతే పరిచయం చేస్తూ ముందుకు తీసుకుపోతున్న అంశాన్ని అమెరికాలో చక్కగా చెప్పగలిగిండు. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించగలిగిండు. 19 అవగాహన ఒప్పందాలు జరిగినాయి. ఇంచుమించు 30,000 కోట్ల 552 కోట్లు పెట్టుబడులకు ఈరోజు రావడానికి సిద్ధమైంది. గతంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్లో ఇప్పటికీ ఒకసారి వెళ్ళి 31,000 కోట్ల పైచీలు కూడా పెట్టుబడులకు తీసుకొని రావడం. అంటే ఈ 8 మాసాల్లో 60,000 పైచీలకు కోట్లను సాధించడం, ఇంచుమించు 50 నుంచి 60,000 ఉద్యోగాలకు అవకాశం తీసుకోవడం, పరోక్షంగా మరికొంత వేల మంది కూడా ఈరోజు ఉద్యోగాలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటిది మా రేవంత్ రెడ్డి గారి సర్కార్కు సంబంధించినటువంటి ఘన విజయంగా చెప్పవచ్చు. ఇది హైదరాబాద్ను స్వర్గధామంగా, పెట్టుబడులకు స్వర్గధామంగా కూడా చెప్పడంలో, అంటే గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఫాలోఅప్ చేయకపోవడం వల్ల అనేక పారిశ్రామికవేత్తలు తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. భూములు కేటాయించి ఆ భూములకు ఉన్నటువంటి లిటిగేషన్ వల్ల ఇబ్బంది పడి వెళ్ళిపోయిన సందర్భం కూడా మనం చూసినాం. కానీ ఇక్కడ మా సర్కారు ఏదైతే ప్రజలు చక్కటి అవకాశం కల్పించి ఇప్పటికే రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి 2 దఫాలు చేసినాం, 3వ దఫా కూడా చేయబోతున్నాం. 6 గ్యారెంటీలు అమలు చేస్తామనే క్రమంలో కూడా గృహజ్యోతులు 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా 10 లక్షలకు ఆరోగ్యశ్రీ కార్డు చేసుకుంటాం. ఈరోజు ఇందిరా మిన్లను కూడా ఇవ్వబోతున్న సందర్భం. అంటే ఒక ఆడతల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ఇలాంటివి అనేకం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలో కూడా ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని కూడా ముందు దశలు తీసుకుపోవాలని చెప్పిన ఆలోచనతోటి యువతకు ఉద్యోగ కల్పన కోసం కూడా ఈరోజు 30,000 ఉద్యోగాలకు ఇప్పటికే ఇచ్చి జాబ్ క్యాలెండర్ కూడా ఏర్పాటు చేసి 2 లక్షల ఉద్యోగాలు కూడా చేసేటువంటి కార్యక్రమంతో పాటు ప్రధానంగా హైదరాబాదును విశ్వనగరంలో ఇప్పటికే మన దేశంలో చక్కటి నగరంగా పేరున్నటువంటి హైదరాబాద్ను మరింత ముందుకు తీసుకుపోవడం కోసం 4th సిటీగా ముచ్చరను అభివృద్ధి చేసేటువంటి అంశాన్ని ఈరోజు అమెరికాలో గట్టిగా చెప్పగలిగిండు, సగర్వంగా చెప్పగలిగిండు. గతంలో ప్రభుత్వాలు అమెరికాకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురమ్మని కోరలే, గత ప్రభుత్వానికి ఆలోచన రాలే. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారు కూడా వారి వెంట వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రాబో రోజులు ఇంకా మరిన్ని మెరుగైనటువంటి రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రజాపాలనకు తెరదీసి ప్రజల ద్వారా వచ్చినటువంటి అవకాశాలు, గతంలో ప్రగతి భవన్కు వెళ్ళాలన్నా, ఫామ్ హౌస్కు వెళ్ళాలన్నా అనుమతి లేని సందర్భం, వాళ్ళ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జడ్పీ చైర్మన్లకు, మంత్రులకు కూడా లేని సందర్భాలు చూసినాం. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది విని అధికారులు వెళ్ళిపోయేవారు, ఆయన చెప్పింది వినే ప్రజాపతి వెళ్ళిపోయేవారు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా కాకుండా ప్రతిరోజు 18 గంటలు కష్టపడుతూ సమీక్ష సమావేశాల పేరిట సచివాలయంకి రావడానికే సామాన్య ప్రజలకు అనుమతి లేని పరిస్థితి. ఈరోజు సచివాలయం కిటికీట్లు ఆడుతుంది. 18 గంటలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికగా వారు చేస్తున్న సందర్భం ప్రజాపాలన కూడా మీరు చూశారు. రాబో రోజులు ఇంకా మరింత మెరుగైనటువంటి పరిపాలన అందిస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు పోవడంతో పాటు యువతకి ఈరోజు గతంలో వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలు తెరిచి, ఫేస్బుక్ యూనివర్సిటీ తెరిచి వాళ్ళైతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అప్రతిష్టపాలు చేస్తారు. కానీ మేము ఈరోజు స్కిల్ యూనివర్సిటీని యువతకు చక్కటి స్కిల్లో కూడా డిగ్రీ పట్టానిచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినట్టు సంకల్పం చేసి ముచ్చర్లో డీటెయిల్లో శంకుస్థాపన చేసినాం. ఏకకాలంలో 2,000 మంది త్వరలోనే యూనివర్సిటీ కూడా ప్రారంభం కాబోతుంది. అంటే యువతలో ఉన్నటువంటి స్కిల్ను గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడం కోసం ఈ దేశంలో కానీ, ఈ పట్టణంలో కానీ, విదేశాలకు వెళ్ళినా ఇబ్బంది తలెత్తకుండా ఉండకుండా ఈరోజు స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అనేక మార్పులకు నాంది కాబోతుంది. మేము గెలిచిన 100 రోజుల్లో అనేక కార్యక్రమం చేసినాం. ఆ తదుపరి ఎన్నికల కూడా వచ్చింది, అందులో 100 రోజులు పోయింది. అంటే ఆ ఇంచుమించు 5.5-6 మాసాలు మేము వచ్చి నెల 15 నుంచేలే మళ్ళీ చక్కటి కార్యక్రమాలు. ఇప్పటికే 3 అసెంబ్లీ సమావేశాలు కూడా మీరు గమనించారు కావచ్చు.
గతంలో ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమై 11 గంటలకు కూడా క్లోజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2 గంటలకు మించి నడిచిన సందర్భాలు లేవు. ఎప్పుడో ఒకసారి 5, 6 మేము ఏకాబీకిన ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ 3 గంటల 15 నిమిషాలు తెల్లవారుజామున అంటే 11 గంటల పైచీలు కూడా అసెంబ్లీ నడిపించినాం. అంటే ప్రజా సమస్యలకు వేదికగా ఏదైతే అసెంబ్లీని చట్టసభలో దేవాలయంగా భావిస్తున్నట్టు దానిలో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇచ్చి అనేక సమస్యలను చర్చించినాం. కూలంకషంగా ఆ సమస్య పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందంటారు నిదర్శనగా మన మొదటి సమావేశాలు కానీ, రెండో సమావేశాలు కానీ, మూడో సమావేశాలు కానీ ఈరోజు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపికైనారు. ప్రజలు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఎంపిక చేసి ప్రజల సమస్యలను గలం విప్పమని అసెంబ్లీలో వారి ప్రతిపక్షానికి పరిమితం చేస్తే అసెంబ్లీకి రాలే. మొదటి 2, 3 సభలకు వచ్చినట్టు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే వెళ్ళిపోయి బయట పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రెస్ అసెంబ్లీ సిఎల్పి అసెంబ్లీకి సంబంధించినటువంటి పాత్రికేయుల సమావేశం దగ్గర చీలుస్తాం చెండాడతాం అన్నాడు. నిజంగానే మేము వచ్చి ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు సంబంధించి అనుకుంటున్నాం. రాలే. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఈరోజు అనేక కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది. ఈరోజు నిన్ననే మనం చూస్తున్నటువంటి సందర్భం అంటే ఇరిగేషన్ గోదావరి నదిపైన, కృష్ణావరి నదిపైన వాళ్ళు నాణ్యత లేని కట్టడం వల్ల అన్ని కూలిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రైట్. మనకు